దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ప్రియమైన దేవుని సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు స్వస్థపరచు యెహోవా నేనే అని వాగ్దానం చేసినటువంటి వాడు. ఆయన యెహోవా రాఫా. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని సవాలు విసిరినటువంటి వాడు. నిజమే, శీఘ్రంగా నీకు స్వస్థత అనుగ్రహిస్తానని మాటిచ్చాడు. ఆయన చెప్పిన మాట ఏనాడు తప్పిపోలేదు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏది నెరవేర్చకుండా ఉండలేదు. అయితే ఒకటి, ఆ స్వస్థతను మనం పొందుకోవటానికి మనలో ఉండవలసిన ఒక గొప్ప లక్షణాన్ని అక్కడ బయలుపరుస్తున్నాడు సువార్తికుడు. అతను అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. ప్రియమైన వారలారా, విశ్వాసము కానిదేదో పాపం అని బైబిల్ సెలవిస్తుంది. విశ్వసించువాడు కలవరపడడు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక మనలో విశ్వాసం లేకపోతే మనం ప్రభు చేసే అద్భుతాలు కానివ్వండి, స్వస్థత కానివ్వండి, మనం చూడలేం. ఇప్పుడు విశ్వాసం అనున్నది నిరీక్షించు వాని యొక్క నిజ స్వరూపం అన్నాడు. అంటే లేని వాటిని ఉన్నట్లుగా చూడటమే విశ్వాసం. ఇప్పుడు వ్యాధి కలిగింది, ఆ వ్యాధి లేనట్లుగా చూసి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసము ద్వారా మనం స్వస్థత పొందుకుంటున్నాం. చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ తన దగ్గరున్న డబ్బునంతా ఖర్చు పెట్టుకుంది. ప్రాణమంతా అలసిపోయింది, శరీరం అంతా భయంకరమైనటువంటి వాసనతో నిండుకొని ఉంది. ఆ సమయంలో యేసు ప్రభువుని గురించి విన్నది, ఆయనను చూసి ఆయనను తాకాలని ఆమె విశ్వసించింది. ఏమని వినుంటుంది? ఆయన స్వస్థపరిచేవాడని, ఆయన బాగు చేసేవాడని, ఆయన తప్ప మరొకడు లేడని ఆమె గ్రహించింది. ఎందుకంటే తన దగ్గరున్న డబ్బుతో తిరగలేని ప్లేస్ అంటూ లేదు, పూజించినటువంటి భగవంతుళ్ళు లేరు. కానీ చివరికి ఆయన గురించి విన్నది, ఈయన దేవుడని. పితరుల గురించి తెలుసుకుంది, వారికి స్వస్థతనిచ్చాడు అని. అదే క్రమంలో తను కూడా అలాంటి విశ్వాసంతో ప్రభువుని ముట్టుకుంది, స్వస్థపరచబడ్డది. అప్పుడు రాయబడ్డ మాట, నా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఈ రోజున ప్రియమైన వారలారా, నువ్వు ఏ వ్యాధి చేత పీడింపబడుతున్నా ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నిన్ను డాక్టర్లు చేసి విడిచిపెట్టవచ్చు, మనుషులు నీకున్న పరిస్థితిని బట్టి నిన్ను దూరపరచవచ్చు. అయితే ఒకటి, నీవు విశ్వాసముతో ప్రభువా మరణమును జయించిన వాడవు, మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడవు, పుట్టి గుడ్డి వారిని బాగు చేసిన వాడవు, ఊచ చేతులు గల వారిని బాగు చేసిన వాడవు, మృతులైన వారిని సజీవులుగా చేసిన దేవుడు అని నువ్వు విశ్వసించి ప్రార్థన చేసుకోగలిగితే మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుంటే మనం ప్రభుని చూడలేం. ఆయన వచ్చు దినమున విశ్వాసాన్ని కనుగొందున అంటాడు. కనుక మన విశ్వాసాన్ని విశాలపరుచుకుందాం, విశ్వాసంతో జీవిద్దాం, విశ్వాసంతో సాధిద్దాం, విశ్వాసముతోనే సమస్తము జరిగించి ప్రభు రాకడికి సిద్ధపడదాం. ప్రభుటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.